సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కేంద్రంలో రైతు హక్కుల సాధన సమితి కార్యాలయంలో రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు బాలు యాదవ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టపల్లి బాలరాజ్, జిల్లా జనరల్ సెక్రటరీగా ఎండి యూనస్, కార్యవర్గ సభ్యునిగా సునీల్ దత్, మునిపల్లి మండల అధ్యక్షునిగా దయానంద్ నియమిస్తూ వారి అందరికీ నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఇట్లా అన్యాయం చేస్తుంది, మొత్తం రైతులకు దోసుక తింటున్నారు. కానీ రైతులకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు, అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడన్నా రైతులు హైకమాండ్ నిర్ణయం చేసుకొని రేవంత్ రెడ్డి గారి పైన జర మంచిగా చూసి రైతులకు అంత న్యాయం చేయాలని హామీలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అన్ని మంచిగా చేస్తున్నాడు. ఇక ముందు ఇయ్యని మంచిగా ఇచ్చుకుంటా పోతే మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తా అంటే మాకు వీళ్ళు చాలా ఖుషి అవుతున్నది. ప్రజలందరూ ఎక్కడ పోయినా విమర్శిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మేము అతనికి ఏం తప్పుడు మాటలు ఆడుతున్నాం. ప్రజలు ఎన్నుకుంటే అతను గెలిచిండు. ఇప్పుడు అంతా హామీలు 6 హామీలు ఇచ్చిండు. 6 హామీల్లో ఎక్కడ పోయినా విమర్శించలే నడిచినాయి. లేకుంటే రేపన్నా మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళన్నా ఉండేది పోయి ఈ 5 ఏళ్ళన్నా సక్రమంగా మంచిగా పనులు చేసి మంచిగా ప్రజలకు మంచిగా చూసుకుంటే ఏమై అన్ని ఉత్తరంగా ఇవ్విస్తాం అంటున్నాడు. రైతులకు ఏం కావాలి? 2 ఎడ్లు కావాలి, బండి కావాలి, బయకాడ ఒక ఆమె పని చేసేట ఆమెకు 2 బర్రెలు ఇవ్వాలి. 2 బర్రెలు ఇస్తే వాళ్ళకి పెండ ఉంటుంది, ఎరువు ఉంటుంది. అడ్డమైన ఎరువులు వేసి పంటలు పెట్టమంటే ఏడికేలు పంటలు అవుతాయి. అందు గురించనే రైతులకు పైసలు ఇవ్వకుండా మనయే కానీ 2 బర్రెలు, 2 ఎడ్లు, బండి ఎడ్లు రైతుకు కావాల్సింది అది. పుట్టిన పిల్లగాని కాడికి వెళ్ళి హామీలు ఇస్తున్నాడు కానీ ఒక్క హామీలు మీద సరిగా లేదు. ఆయన నోటికి ఎట్లా అంటే అట్లా వాగ్దానాలు చేస్తున్నాడు. చెయ్యని సీఎం ఉన్నాడు కదా, చేస్తాడు ఇస్తాడేమో కదా అని మాట్లాడినందుకు ఈరోజు అందరూ జూట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ మంచి పని చేస్తలేరని ఎవరు అంటలేరు. మళ్ళీ ఏమంటున్నారు? మా పార్టీలు ఉన్న వాళ్ళకే మేము రుణాలు ఇస్తాము, పార్టీలు లేని వాళ్ళకు రుణాలు ఇవ్వమంటే రాజశేఖర్ రెడ్డి నాకు ఓటు వేసినా రుణాలు ఇస్తాము, ఓటు వేయకున్నా కానీ అందరికీ రుణాలు ఇస్తాము. రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడింది, ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఆడపోయినా అన్నీ బొట్టెపోయి మాట్లాడుతున్నాడు. ఇకనన్నా ముందుగా మంచిగా పనులన్నీ మంచిగా సక్రమంగా చేసి రైతు భరోసా వేయని, రైతు బంధు వేయని, కళ్యాణం లక్ష్మి తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, అది లేదు. ఒక్కరన్నా పెళ్లి చేయడానికి భయం పడుతున్నారు. ముందుగానే పెళ్లి అనగానే దండు మళ్ళీ పెళ్లి కాగానే వెంటనే పైసలు ఇస్తా అన్నాడు. ఆ పెళ్లి పైసలు లేవు. వికలాంగులకు వీళ్ళు అన్యాయం జరుగుతుంది. 4,000 ఇచ్చినాన్ని 2,000 ఇస్తున్నాడు. రైతు బంధు 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 వస్తాడు, 5,000 ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చిందన్న కానీ ప్రజలకు ఇచ్చి ఖుషిగా చెయ్యి. నీ గురించి అన్ని భూములన్నీ ఎండిపోతున్నాయి. నువ్వు ఎప్పుడైతే కట్టెక్కినావు అప్పటి నుంచి రైతులు చాలా ఆగంలో పడ్డారు, ఏడుస్తున్నారు, కాలబెట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ప్రజాపాతం పెట్టినవి. ఇప్పుడు ప్రజాపాలన నడిచింది మొత్తం. ఏడంటే అన్ని జగడాలు, పంచాయతీలు అన్నీ టీఆర్ఎస్లకు పట్టుకొని అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అల్లబిన ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్లా, అందరికి పట్టి అడుగుతున్నారు. అడుగుతారు. కాంగ్రెస్ గురించి ఎక్కడ అన్యాయం జరిగినా బాలరాజు ఎప్పటికీ ఫోన్ మీద అందుబాటులో ఉంచుకుంటా, ఫోన్ చేస్తే వెంటనే వాళ్తా మీకేం అన్యాయం జరిగినా నేను చూసుకుంటా అని చెప్పి ఇంత జై తెలంగాణ, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.